నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ ప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం మనం ఆల్రెడీ పోలింగ్ నిన్న జరిగింది. ఈ పోలింగ్లో ప్రీవియస్ ఎలక్షన్స్ చూసుకుంటే ఈ ఎలక్షన్కి చాలా వ్యత్యాసం ఉంది. ఏంటంటే అప్పుడు 60-70% ఓట్లు పోలైతే ఇప్పుడు 80% వరకు పోల్ అయింది ఆ జనాభా లెక్క ప్రకారం. సో అక్కడ ఇప్పుడు 80% పోల్ అయింది కాబట్టి ఎవరిని చూసి ఇంత మెజారిటీ వచ్చి ఉండొచ్చు, ఎవరికి అంటే ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చి ఉండొచ్చు, అంటే గెలిచే అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువ ఉండొచ్చు అంటారు? సో డెఫినెట్గా ఇప్పుడు పాత రోత అన్నట్టుగా అమ్మ ఇంత టర్న్అవుట్ అయిందంటే ప్రజలు ఇంత ఓపిక్గా ఇటు దేశ విదేశాల నుంచి కానీ, రాష్ట్రం నలుమూల నుంచి కానీ, ఇటు పక్క రాష్ట్రాలు తెలంగాణ నుంచి కానీ, ఇటు కర్ణాటక నుంచి కానీ, ఈవెన్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఎంత భారీ ఎత్తున తరలి ఓటింగ్కి రావడం, ప్లస్ యూత్ కూడా దగ్గర దగ్గర 45 లక్షల మంది ఓట్ చేయడం, ఎంప్లాయీస్ కూడా గణనీయంగా లాస్ట్ ఎలక్షన్లో 1 లక్ష బ్యాలెట్ ఓట్లు మాత్రం నమోదవుతాయి, ఈసారి 5 లక్షలు నమోదవ్వడం, దాంట్లో దగ్గర దగ్గర 4,36,000 ఓట్లు కూడా ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా ప్రజలు మార్పు అవుతే కోరుకున్నారన్న దానికి ఇది ఒక ఫైనెస్ట్ నిదర్శనం, ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో ఎక్కడ కూడా రహదారులన్నీ కూడా నరక కూపాలుగా మారిపోయినాయి. మీరు చూసుకుంటారు, ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు, ఎక్కడ కూడా ఒక తట్ట మట్టివేసిన లేదు. సో మెగా డిఎస్పీ చేస్తామని చెప్పి యువతను మోసం చేసిన ప్రభుత్వం ఇది. అలాగే పోలవరాన్ని కంప్లీట్ చేస్తామన్నారు, కంప్లీట్ చేయలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని అటకెక్కించారు. వచ్చిన మరో రోజునే ప్రజావేదికని కూల్చేశారు. సో రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే డ్రగ్స్ మహమ్మారి విలయతాండం చేస్తుంది, ఎక్కడ చూసినా సరే గంజాయి. ఈ రోజున దేశంలో ఎక్కడ గంజాయి సప్లై ఉన్నా కూడా దాని మూలాలు ఆంధ్ర వైపే చూపిస్తున్నారు. సో ఈ విధంగా ఏ విషయంలో తీసుకున్నా కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి సో పెద్ద ఎత్తున మీరు చెప్పినట్టుగా ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోల్ అవడం, యూత్ పోల్ చేయడం, ఈ విధంగా ప్రజలు ఇంత ఓపికగా ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ బూత్లో లైన్లో క్యూలో నిలబడడం, అది నైట్ ఇంత మండు టెండర్లో కూడా, ఇంత ఒక్కబోతలో కూడా నైట్ 1 గంట 2 వరకు కూడా ఇంత పేషెన్సీగా నిలబడి ఓట్ చేయడం ఏంటంటే డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకున్నారు, కూటమి వైపే మొగ్గు చూపారన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుందమ్మా. అంటే ఎందుకు, అంటే కూటమికి ఎందుకు అంటే చూపిస్తారు అని అనుకుంటున్నారు? అంటే ఈ ఒక బాబు గారు పెట్టిన సూపర్ 6 పథకాలు ఒక ఎత్తు అవుతే ఈ కాంగ్రెస్ని కాపీ కొట్టి పెట్టారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు కూడా. ఇప్పుడు యాక్చువల్గా అమ్మ సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టింది అసలు ఈ దేశంలో ముందు రామారావు గారే కదా. ఆ రోజున పేద బిక్కికి సరైన వస్త్రాలు లేనప్పుడు జనతా వస్త్రాలు ఇచ్చాడు ఆయన. రైతులు వాళ్ళ యొక్క కరెంటు బిల్లులు కట్టుకోలేక, అంటే అప్పట్లో వ్యవసాయం చాలా చోట్ల మనం తెలంగాణలో తీసుకున్న ఇటు రాయలసీమలో కూడా చాలా ప్రాంతాల్లో ఆ బోర్ల కిందే ఉండేది వ్యవసాయం అంతా కూడా. సో ఆ కరెంటు బిల్లులు కట్టుకోలేక, ప్లస్ ఆ వచ్చే లో అండ్ హై కరెంటు వల్ల మోటార్లు కాలిపోయి వాళ్ళ ఈవెన్ భార్య పుస్తులు కూడా దాన్ని బయట ప్లెడ్ చేసి డబ్బులు తెచ్చి బిల్లులు కట్టిన ఉన్నాయి. అటువంటిది ఆ రోజున ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని ఎంత పవర్ ఉపయోగించినా కూడా ఒక హార్స్ పవర్కి 50 రూపాయలని ఒక నిర్ణయం తీసుకోవడం రామారావు గారు. అలాగే గురుకుల పాఠశాలలు కానీ, అలాగే 2 రూపాయలకి కిలో బియ్యం కానీ, ఇలాగ ఆడవారికి 50% ఆస్తిలో హక్కు, ఈ విధంగా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న పార్టీది. సో ఆ రోజున రామారావు గారు ఇచ్చిన ఆ యొక్క 200 రూపాయలు ముందు 60 రూపాయలతో మొదలైంది, 200 రూపాయలు జరిగింది. ఆ 200 రూపాయల వృద్ధాప్య పింఛన్ని ఒక్కసారిగా 10 టైమ్స్ అంటే 2,000కి పెంచింది బాబు గారు. సో అది గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. సో ఈయన పరిపాలనలో 3,000 ఇస్తానని చెప్పి గడిచిన 5 ఏళ్లలో 500 పెంచడమే గగనం అయిపోయింది. అటువంటిది ఇప్పుడు బాబు గారు స్ట్రైట్ అవే 4,000 చెబుతున్నారు. ఈ వికలాంగులు వాళ్ళందరికీనేమో 6,000 చెబుతున్నారు. సో ప్రజలు కూడా 3 సిలిండర్లు అని చెబుతున్నారు. సో ఈ విధంగా ప్రతి కూడా ప్రజలు విశ్వసించడం జరిగింది. సో సంక్షేమానికి పెద్దపీట వేసింది వీళ్ళే కాబట్టి వీళ్ళని. ప్లస్ రెండవది ఏంటంటే లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పి మొన్న మంచి మంచి బ్రాండ్స్, బ్రాండెడ్ బ్రాండ్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేసి తన సొంత బ్రాండ్స్, తన అనుమాయాలతో
తన సొంత లిక్కర్ వ్యాపారం చేస్తూ ఆల్మోస్ట్ 5-6 లక్షల మంది ఇంతవరకు చనిపోవడం జరిగింది వివిధ కారణాల చేత ఈ యొక్క విషపూరితమైన లిక్కర్ తాగి. సో ఎంతోమంది పుస్తి తాళ్ళు మంట కలిసిపోయినాయి. ప్లస్ రెండోది ఏంటంటే ఆల్రెడీ చాలామంది డాక్టర్ల నివేదిక ప్రకారం, వైద్యుల నివేదిక ప్రకారం చాలామంది ఈ లిక్కర్ సేవించిన వాళ్ళు లివర్ పోగొట్టుకొని లివర్ సిరోసిస్ వచ్చేసేసి కిడ్నీలు పోయి, లంగ్స్ పోయి, హార్ట్ పోయి నానా రకాల బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ప్లస్ రెండు రాష్ట్రంలో ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి, గంజాయి మహమ్మారి, ఎక్కడ శాంతి భద్రతలు లేవు. మీరు చూశారు ఎన్నో కుటుంబాలు ఇటు ముస్లిమ్స్ కానీ, బీసీలు కానీ, ఇటు చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ ల్యాండ్స్ కబ్జా అవుతే వాళ్ళని పలకరించిన నాదుడు లేడు, వాళ్ళకి సాయం చేసిన నాదుడు లేడు. ఈవెన్ సీఎం గారి నుంచి స్పందన లేక కొంతమంది వాళ్ళ జీవనోధారం కోల్పోయి, వాళ్ళకున్న పొలం కోల్పోయి, కుటుంబాలతో సహేతంగా కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ప్లస్ ఇప్పుడు అతను తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా భయభ్రాంతులయ్యారు జనం. గత 15 రోజులుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది ఏపీలో వాటర్ల మీద. సో రేపొద్దున ఇతను వస్తే ఆల్రెడీ ఈ ఫ్రీ స్కీమ్స్ పేరుతో రాష్ట్రంలో ఎటువంటి సంపద సృష్టించకుండా, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురాకుండా, రాష్ట్రాన్ని ఒక పురోగతి వైపు నడిపించకుండా తిరోగమనంలో నడిపిస్తూ కేవలం నేను 131 సార్లు బటన్ నొక్కాను, మీరు నాకు ఒక్కసారి నొక్కండి అని చెప్పి ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కుదవపెట్టి, రాష్ట్రంలో ఉన్న తాగుబోతులను కుదవపెట్టి, రాష్ట్రంలో ఉన్న సీసీ కెమెరాలను కుదవపెట్టి, ఈవెన్ సచివాలయాన్ని కుదవపెట్టి, ఉన్న అన్ని ఆస్తుల్ని కుదవపెట్టి, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కుదవపెట్టి, ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న వాళ్ళ యొక్క పిఎఫ్ ఫండ్లు, ఈఎస్ఐ ఫండ్స్ని కూడా తీసి దుర్వినియోగం చేయడం జరిగింది. ప్లస్ రాష్ట్రంలో ఉన్న పంచాయతీలకు సంబంధించిన ఫండ్స్ అన్నింటినీ కూడా తీసి వాడేసుకోవడం జరిగింది. చివరికి మిగిలిందల్లా ఏంటంటే ప్రజలకు సంబంధించిన ఇళ్ళు, ప్రజలకు సంబంధించిన పొలాలు, ప్రజలకు సంబంధించిన స్థలాలు, ఇళ్ళు, స్థలాలు అంతే. ప్రజల ఆస్తి మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రజలకు కూడా జ్ఞానోదయం అయింది. సో డెఫినెట్గా రేపొద్దున వస్తే ఇతనిగా సంపదను సృష్టించే శక్తి లేదు, సొంత కుటుంబమే నమ్మట్లేదు, సొంత కుటుంబమే ఓటేద్దని చెబుతున్నారు, సొంత కుటుంబానికే న్యాయం చేయలేకపోయాడు. సొంత చిన్నాయన చనిపోతేనే సొంత కుటుంబాన్ని న్యాయం చేయలేదు. అటువంటి చంపిన వ్యక్తి, అభియోగాలు ఉన్న వ్యక్తికే తిరిపి ఎంపీ టికెట్ ఇచ్చి అతనికి బాసటగా నిలిచాడు. ప్లస్ సొంత పిన్నమ్మనికి సహాయం చేయట్లే, సొంత పిన్నమ్మ కూతురికి సహాయం చేయట్లే. ప్లస్ సొంత చెల్లాయి షర్మిలను కూడా నిన్నటి మొన్నటి కూడా వైఎస్ షర్మిలారెడ్డి పిలిచిన ఆమెను కూడా వైఎస్ షర్మిలా శాస్త్రి అని చెప్పి నువ్వు తిట్టిస్తున్నావు, వాళ్ళని మానహారణం చేస్తున్నావు. సొంత చెల్లాయి కూడా లేనిపోయిన రంకులు బొంకులు కడుతుంటే కూడా నువ్వు కావాలని చెప్పి నీ సోషల్ మీడియాలో నీ యొక్క సంబంధించిన వ్యక్తులే మానహారణం చేస్తుంటే నువ్వు పైచాచిక ఆనందం పొందుతున్నావు. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు కూడా విసిగి వేసారి. డెఫినెట్గా రేపొద్దున్న మన ఇల్లు, మన పొలాలు, మన స్థలాలు మనకు దక్కాలంటే, మన భవిత బాగుండాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే డెఫినెట్గా కూటమే బాగుంటుందని చెప్పి ఒక దృఢ నిశ్చయానికి వచ్చి సో కూటమికి ఓటేయడం జరిగింది. సో దానికి ఈ ప్రధాన కారణం మీరు చెప్పినట్టుగా ఇంత పర్సంటేజ్ రావడానికి, ప్రజలు ఇంత కసిగా ఇంత క్యూ లైన్లో ఓట్లు వేయడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అంటే ఇప్పుడు ఈ సూపర్ 6కి అంటే ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పుల్లో ఉన్న దానికి ఇప్పుడు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటారు? ఇప్పుడు ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇప్పుడు మీరు చూసుంటారమ్మా, బాబు గారు 2020 అన్నప్పుడు చాలామంది ఇదేంటి 2020 అన్న క్రికెట్ మ్యాచా, ఇదేంటి 2020 ఏంటి అని చాలామంది హాస్యాస్పదంగా ఆయన్ని గేలి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి ఈ రోజున మన కళ్ళ ముందు ఇక్కడ తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి చూడండి, ఇక్కడ భూముల రేట్లు చూడండి, ఇక్కడున్న ఇండస్ట్రీస్ చూడండి, ఇక్కడ సృష్టించిన సంపద చూడండి, ఇక్కడ రోజు జరుగుతున్న ఆ సంపద సృష్టి ఏ విధంగా వస్తుంది, ఇటు ఐటీలో కానీ, సాఫ్ట్వేర్లో కానీ, వివిధ రంగాల్లో ఏ విధంగా ఆ యొక్క సంపద రోజు రోజుకి ఎంత డబుల్ అవుతుంది, ట్రిబుల్ అవుతుంది చూడండి. సో ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా బాబు గారు ఏమి చేసినా సరే బాబు గారికి సంపద సృష్టించలేదు. ఇప్పుడు మీరు చూసుంటారు, రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఆయన 2014లో ఎక్కడో ఒక ఎడారి ప్రాంతంలో 25,000, 30,000, 50,000 కూడా చేయని అనంతపూర్ ఏరియాలో కియా పరిశ్రమను తీసుకొచ్చి ఈ రోజు నా చుట్టుపక్కలంతా కోట్లకు పడగలెత్తాయి, భూముల రేట్లు లక్షలకు పడగలెత్తాయి. సో అదేవిధంగా మీరు ఇటు చూస్తే రేణిగుంట ఇటు సైడ్ చూస్తే ఇండియాలో ఈ రోజున మనం వాడే మొబైల్స్లో ప్రధానమైన మొబైల్ సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి.
సో అదేవిధంగా వైజాగ్ని ఏ విధంగా తీర్చిదిద్దారు, వైజాగ్ ఎన్ని సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. సో మీరు ఎన్ని చూస్తే డెఫినెట్గా ఆయన ఒక మార్గదర్శి, ఆయన ఒక దీర్ఘదర్శి, ఆయన ఒక టార్చ్ బేరర్. ఆయనకి తెలుసమ్మా. ఇప్పుడు సంపద సృష్టించడం అందరి వల్ల కాదు. కొంతమందికి ఏంటంటే నీ జేబు కొట్టేయడం నాకు ఈజీ, కానీ నేను కష్టపడి ఒక 100 సంపాదించడం అనేది చాలా గగనం అది. కానీ బాబు గారు అలా కాదు. బాబు గారికి ఏ విధంగా సంపద సృష్టించాలి, ఆ సంపద ద్వారా వచ్చిన సంపదతో ఏ విధంగా రాష్ట్రాన్ని ప్రగతి మార్గాన్ని పెట్టాలి, ఏ విధంగా ఈ యొక్క స్కీమ్స్ చేయాలన్నది ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే ఎవడో సంపద సృష్టిస్తాడు. ఇప్పుడు మీరే ఉన్నారు, కష్టపడి బ్యాంకులో మీరు డబ్బులు దాచుకుంటాడు. ఒక దొంగ వెళ్ళి బ్యాంకును లాకర్ ఓపెన్ చేసి పట్టుకుపోవడం చాలా ఈజీ. కానీ మీరు ఒక గత 20 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి సంపాదన చాలా కష్టం కదా. సో బాబు గారు డెఫినెట్గా ఈ అన్నిటిని అధిగమించి మళ్ళీ బాబు గారికి ఉన్న క్రెడిబిలిటీకి ప్రపంచవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగానే ఇండస్ట్రీస్ వస్తారు. మళ్ళీ ఆయనకి తెలుసు ఏ విధంగా చేయాలి. ఎందుకంటే మనకి లాంగెస్ట్ కోస్టల్ కారిడార్ ఉంది మనకి ఏపీకి మాత్రమే. సో కావాల్సిన ఓడరేవులు ఉన్నాయి, కావాల్సినంత మీకు సీసోర్ ఉంది, ఇటు కావాల్సినంత అక్వా బిజినెస్ ఉంది. సో అన్ని రంగాలకు ఇటు కావాల్సినన్ని మంచి మంచి ఖనిజాలు ఉన్నాయి, మంచి మంచి గ్రానైట్స్ ఉన్నాయి, ప్రపంచ ప్రసిద్ధిన బైరటీస్ ఉంది. సో డెఫినెట్గా ఆయనకు తెలుసు. ఇప్పుడు కేవలం ఏంటంటే జగన్ అనుమాయులు వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలే వాళ్ళు దోచుకోవడం జరిగింది. ఓన్లీ ఒక 4 కుటుంబాలు మాత్రమే ఆంధ్రాలో బాగుపడినాయి. సో డెఫినెట్గా బాబు గారు వస్తే ఈ సంపదను ఏ విధంగా పెంపొందించాలి, సంపదను ఏ విధంగా ప్రజలకు పంచాలన్నది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ అధిగమించి బయటకు వస్తారు. కానీ మీరు ఒకటి మాత్రం నిజం, ఇతను చేసిన డ్యామేజీ నిజంగా బాబు గారికి కూడా భగీరథత్నంగానే ఉంటుంది. అంత కేకువాత అయితే కాదు. డెఫినెట్గా ఆయన ఈ వయసులో కూడా 18 గంటలు కష్టపడతారంటారు. డెఫినెట్గా ఈసారి 18 గంటలు కాదు కదా, 24 గంటలు కూడా కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతను ఏ విధంగా రాష్ట్రాన్ని లూటీ చేసేసాడు, ఏ విధంగా అప్పుల పాలు చేసేసాడు, ఈ రీపేమెంట్స్ ఏ విధంగా చేయాలన్నది కూడా బాబు గారికి కూడా కష్టమే. కానీ ఆయనకి తెలుసు కాబట్టి డెఫినెట్గా ఆయన అధిగమిస్తారని చెప్పి మనం ఆశిద్దాం. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.